హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా డేస్ అయింది కదా వ్లాగ్స్ పెట్టి. సో అందుకని ఇప్పుడు ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద ఒక గంట కొట్టండి. అలా కొట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ చేసిన నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి కాస్త బిజీ అయిపోయాను నేను. బట్ నేను వర్క్ చేస్తున్నాను కొన్ని డేస్ నుంచి. ఎన్ని డేస్ చేస్తానో తెలియదు కానీ ఇప్పుడైతే వర్క్ చేస్తున్నాను. సో అందుకని నాకు వీడియోస్ చేయడానికి అసలు అవ్వడం లేదు. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తా చేయడానికి. ఇప్పుడు వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే వచ్చేసి జూ పార్క్ వెళ్ళాం ఫ్రెండ్స్. ఎన్ని డేస్ వెళ్ళినా వెళ్తూనే ఉంటాము, బోర్ కొట్టదు. వెళ్ళిన ప్లేస్కి వెళ్తూ ఉంటాము. హైదరాబాద్లో కొత్త ప్లేస్లు ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెళ్ళడానికి ట్రై చేస్తాను. చూసి చూసి బోర్ కొడుతుంది. ఎక్కువగా వెళ్ళిన ప్లేస్లకి వెళ్తూ ఉంటున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే వచ్చేసి జూలాజికల్ జూ పార్క్ వెళ్ళాము. ఇది వచ్చేసి ఇప్పుడు రూల్స్ మార్చారు. నేను వచ్చేసి టికెట్స్ అక్కడే అనుకున్నా, బట్ అది కాదు. ఆన్లైన్లో మనం టికెట్స్ అనేవి తీసుకోవాలి. ట్రైన్స్కి, వెహికల్కి కూడా ఆన్లైన్లోనే తీసుకోవాలి. వచ్చేసి ట్రైన్కి కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. బట్ ట్రైన్ వచ్చేసి రిపేర్లో ఉందంట 1 మంత్ నుంచి. ఇక వెహికల్ మధ్య వెళ్ళాం. వెహికల్కి, ట్రైన్కి, టికెట్స్కి, జూకి కూడా అన్నీ ఆన్లైన్లోనే. మా హస్బెండ్ వచ్చేసి ఆన్లైన్లోనే బుక్ చేశారు. సో వెళ్ళాము. వెహికల్ పైన 1 బై 1 చూస్తూ ఉన్నాము. మార్నింగే బయలుదేరాము. 9కి స్టార్ట్ అయ్యాము. బట్ ఇక్కడికి రావడానికి 10 అయ్యింది. 1 అవర్ జర్నీ అనమాట. ఏమీ తినలేదు టిఫిన్. సో జూ పార్క్ ఆపోజిట్లోనే మనకి టిఫిన్ షాప్స్ ఉంటాయి. టిఫిన్ అయితే చాలా టేస్టీగా ఉంది. అక్కడ టిఫిన్ చేసి వచ్చేసి జూ పార్క్ వచ్చేసాం. జూ పార్క్ అంటేనే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా. మా బాబు కూడా అంతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. విలేజ్లో అంటే అన్ని పక్షులు, చిలుకలు అన్నీ కనిపిస్తాయి. బట్ సిటీలో అంటే చాలా తక్కువ కదా. మా బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేశాడనమాట. ఈసారి ఎనిమల్స్ కూడా అన్నీ ఉన్నాయి. బర్డ్స్, ఎనిమల్స్ సో మనీ ఉన్నాయి. సో అన్నీ చూసుకున్నాము. అన్నీ చూసుకునే టయానికి మాకు వచ్చేసి 1 అయ్యింది. 10 to 1 వరకు అన్నీ తిరిగేసాము. ఇంకా కొన్ని చూడాలి, బట్ ఎందుకులే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనేసి అక్కడక్కడ కొన్ని మిస్ చేసి చూసుకుంటా మెయిన్ ఇంపార్టెంట్వి టైగర్, లయన్ అవన్నీ చూసుకుంటూ వచ్చేసాము. ఫైనల్లీ వచ్చేసి అన్నీ చూసాము. ఇక అక్కడ వచ్చేసి మనకు తినడానికి కూడా ఉంటుంది కదా, ఫుడ్ స్టాల్ లాగా. సో అక్కడ కూడా కొంచెం తిన్నాము. తినేసి ఇక నెక్స్ట్ వచ్చేసి వేరే ప్లేస్కి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. చాలా బాగుంది ఈసారి. జిరాఫీ చూసారా? జిరాఫీ దగ్గర ఆగుతామన్నారు. అంటే వెహికల్ ఆఫ్ చేసి మీరు చూస్తారంటే చూడండి అన్నారు. బట్ ఎందుకులే అన్నట్టుగా ఇక జిరాఫీ వచ్చేసి నేను ఫోన్లోనే వీడియోస్ తీసుకున్నాను. చాలా బిగ్ ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకొచ్చేసి ఎలిఫెంట్స్ అవి చూసి అన్నీ చూసాం ఫ్రెండ్స్. ఎనిమల్స్ అవిని మా వాడు బాగా ఎంజాయ్ చేశాడు. ఇది కూడా చాలా బాగుంది. ఎంత పెద్దగా ఉంది కదా. రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది. ఫోన్లో చూసే కన్నా చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ది అక్కడే జూ పార్క్లోనే. జూ పార్క్లో వచ్చేసి సఫారీ కూడా ఉంటుంది కదా. సఫారీకి ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్దాము అనుకున్నాము. బట్ ఎందుకులే రిస్క్ అన్నట్టుగా భయం వేస్తుందేమో అనేసి ఇక సఫారీకి వెళ్ళలేదు. ఇది చూసారా ఎంత ఎంజాయ్ చేసుకుంటూ డాన్స్ వేస్తూనే ఉంది. చాలా బాగుంది. నాకు అన్నిట్లో ఇదొక్క ప్లేస్, ఇదొక్క దగ్గర నచ్చింది. చాలా బాగుంది. ఇక జూ పార్క్ చూసుకొని నెక్స్ట్ వచ్చేసి మేము చార్మినార్ దగ్గరికి కూడా వెళ్ళాము. చార్మినార్ దాటుకునే మనం జూ పార్క్ రావాలి. సో వెళ్ళేటప్పుడు కూడా చార్మినార్ టచ్ చేస్తాం కదా. సో అందుకని కాస్త చార్మినార్ కూడా చూసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా చిరుత కూడా వచ్చింది ఫ్రెండ్స్. చిరుత ఒకటి అటు ఇటు తిరుగుతుంది. కొన్ని ప్లేసులు అవి కూడా కనిపించలేదు. అన్నీ పడుకోవడము, అంటే దూరం ఉండడం, దగ్గరగా ఏమీ తీయడానికి అవ్వలేదు. ఎలిఫెంట్స్ అంటే ఎప్పుడు అదే ప్లేస్లో ఉంటాయి, ఎప్పుడు వెళ్ళా కూడా. సో అవి కూడా చూసుకొని ఇంకొచ్చేసి రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. లాస్ట్ వచ్చేసి ఇదే అనమాట. హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.